హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. మనం ఫిన్ నిఫ్టీలో హీరో టు జీరో కాల్స్ ఏ విధంగా తీసుకుంటాం అనేది అనాలిసిస్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. నిఫ్టీ అనాలిసిస్ అయితే చేద్దాం. ఈరోజు మండే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఒక 300 పాయింట్స్లో వాలటాలిటీ అయితే ఉంది. నిఫ్టీ ఒక 100 పాయింట్స్లో అయితే మంచి వాలటాలిటీ అయితే క్రియేట్ అయితే అయింది. ముందుగా ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ అయితే ఉంది. హీరో టు జీరో కాల్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తాం, ఏ లెవెల్స్ దగ్గర మంచి ఆపర్చునిటీ వస్తుంది అనేది డిస్కషన్ చేద్దాం. ఈరోజు అయితే ఓవరాల్గా మార్కెట్ అయితే మంచి పాజిటివ్ అయితే ఉంటాం. హీరో టు జీరో కాల్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తాం, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనం 5 డేస్ 3 డేస్ నుంచి బ్యాక్ నుంచి వేస్తున్నాం. అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసామని మనం చాలా రోజుల నుంచి డిస్కషన్ అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయితే నియర్ బై ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ మళ్ళీ బ్రేక్ ఇస్తుందా లేదా, బ్రేక్అవుట్ చేస్తుందా లేదా, సస్టైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు మార్కెట్ అనేది ఫైటింగ్ అయితే చేస్తుంది. ఈ రేంజ్ అనేది హాల్ట్ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసి ఒక డౌన్ ట్రెండ్ తర్వాత హాల్ట్ చేసి ఒక సైడ్ వేస్ట్ అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ కావాలి. ఇప్పుడు మార్కెట్ అనేది ఒకవేళ అప్ సైడ్ ర్యాలీ చేయడానికి అయితే ప్రతిసారి అడుగడుగున రెసిస్టెన్స్ ఉండడం వల్ల మార్కెట్ అయితే ఎక్కువ ర్యాలీ చేయదు. కాబట్టి లేదు, రేపు రేపు అయితే మార్కెట్ అయితే చాలా డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. అలా అని అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే లేదు. ఎక్స్పైరీ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 150 పాయింట్స్లో అయితే మనం ఎక్స్పైరీని అయితే ప్లాన్ చేస్తాం. ముందుగా ఎన్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి ఈరోజు అయితే మంచి మూమెంటం అయితే ఉంది. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. నేనైతే ప్రతి ఎక్స్పైరీ చెక్ చేస్తాను కాబట్టి ఇద్దరు ఎలా ఉన్నారు. ఓకే, 39, 68 డోంట్ వెరీ, 64, 41 ఓకే, నార్మల్గా ఉన్నారు. అంత హెవీ అయితే లేరు కాబట్టి డోంట్ వెరీ. ఇప్పుడు మనం ఆల్ రిమూవ్ చేసేద్దాం. ట్రెండ్ అయితే కంపల్సరీగా నేనైతే ఇది వేసుకోవాలి. ట్రెండ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అవుతుందా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత బ్రేక్ అయి క్లోజ్ అయినా కూడా మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే ఎక్కువ ర్యాలీ చేయడానికి అయితే లేదు. సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ అయితే ఉంది. ఇక్కడ ఉందిగా 19,700 అనేది రెసిస్టెన్స్గా ఉంది. ఆ లెవెల్ దగ్గర ఏ విధంగా రియాక్షన్ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి 19,624. నేను వచ్చేసి బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఒకవేళ 19,430 దగ్గరకు వచ్చి ఒక 1 అవర్ 2 అవర్స్ ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే బయింగ్ సైడ్ ప్లాన్ చేద్దాము అనుకున్నాం. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి ఒక 1 అవర్ ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే మార్కెట్ దబదబా పడి ఇది నుంచి మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ ఒక 150 పాయింట్లు మళ్ళీ దీనికి ఒక 150 బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి అంత ఎక్స్పైర్ అయితే జరగదు. జరిగినా కూడా అంత ర్యాలీ చేయడానికి అయితే ఇక్కడ స్కోప్ లేదు. కాబట్టి మనం బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకేనా. ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకో, 19,620 బ్రేక్ అయిందంటే మనం పీఈ సైడ్ అయితే ఆపర్చునిటీ చూడవచ్చు. ఏ లెవెల్స్ దగ్గర అంటే ఈ లెవెల్స్ అనేది 19,850 లెవెల్స్ అనేది రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. ఓకేనా. ప్రెజెంట్ వచ్చేసి ఇది 19,438 సపోర్ట్ లెవెల్గా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయితే అనాలిసిస్ చేద్దాం. మనం వచ్చేసి ఫిన్ నిఫ్టీ 19,400 దగ్గరే ఉందనుకో మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తాం. మార్కెట్ అనేది ఒక 1 అవర్ 2 అవర్స్ ఒకే దగ్గర హాల్ట్ చేసి సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది ప్లాన్. లేదు మనకి మార్కెట్ గ్యాప్ అప్ అయి 19,730 బ్రేక్ చేసుకుంటూ 19,850 దగ్గర వెళ్ళిందంటే ఇక్కడ ఆపర్చునిటీ అనేది దొరుకుతాయి. ఎందుకంటే ఇంతకుముందు సపోర్ట్ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా మారుతుంది. కాబట్టి 19,850 ఒక రెసిస్టెన్స్గా తిరుగుతాం. తర్వాత ట్రెండ్ లైన్ క్లోజ్ అయిన తర్వాత ర్యాలీ చేసిన తర్వాత ఫాల్స్ బ్రేక్ చేసాయి కాబట్టి పీఈ సైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేద్దాం. ఒకసారి డైలీలో చూపిస్తా. ఫిన్ నిఫ్టీ డైలీలో వచ్చేసి సపోర్ట్ దగ్గరికి ఏరియా కావడం వల్ల ఇక్కడ బౌన్స్ అయితే అవుతుంది. మళ్ళీ ఈ ర్యాలీ అయితే చేస్తుందా లేదా అనే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. డోంట్ వెరీ, మనమైతే బయింగ్ సైడ్ ప్లాన్ చేద్దాం. మన ఏబీసీ కూడా చేస్తారు. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అయితే చూడవచ్చు. బ్యాంక్ నిఫ్టీ డైలీలో అయితే పెడదాం. ప్రతిరూ అప్ సైడ్ నుంచి వేసే ట్రెండ్ లైన్ అయితే చాలా నియర్ బై అయితే వస్తుంది. ఇన్సైడ్ క్యాండిల్ అయితే చేస్తుంది కదా, లేదంటే ఇన్సైడ్ క్యాండిల్ నేనైతే ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. ఒక్కడో ఒక విధంగా ఆడుకుంటాడు. మందేం పోయేదేముంది, పైనుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే పోయాలి.
ఇక్కడ ట్రెండ్ లైన్ ఫాస్ట్ బ్రేక్ ఇచ్చిందిగా మళ్ళీ ఈ విధంగా చేశారు. ఎగ్జాక్ట్‌గా టుడే అయితే వచ్చింది. ఆ ట్రెండ్ లైన్ దగ్గర రాగానే ఫాస్ట్ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ హై బ్రేక్ చేస్తదా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బ్రేక్ చేసినా కూడా మార్కెట్ అయితే ఎక్కువ ర్యాలీ చేయడానికైతే స్కోప్ అయితే లేదు. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ అయితే అడుగడుగునా రెసిస్టెన్స్ అయితే ఉన్నాయి కాబట్టి 44,600 44,600 44,200 ఆ లెవెల్స్ అయితే రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తాయి. తర్వాత సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ప్రెజెంటు ఈరోజు తీసుకున్న సపోర్ట్ లెవెల్‌గా తీసుకుందాం. అంటే ఇక్కడ 43,800 అయితే సపోర్ట్ లెవెల్. తర్వాత వచ్చేసి ఇది 43,600 అయితే సపోర్ట్ లెవెల్‌గా తీసుకుందాం. ప్రస్తుతానికి ఈ లెవెల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ ప్లాన్ చేద్దాం. నేనైతే అప్ సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. ఇస్ ద ట్రాప్ అని అనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ వచ్చి బ్రేకే క్లోజ్ అయిన వెంటనే తీసుకోకూడదు. మార్కెట్ అనేది ఒక 1 అవర్ ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మనం బయింగ్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే చూడొచ్చు. ఓకే. బయింగ్ సైడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా 15 నిమిషాల్లో పెట్టేస్తా. ట్రెండ్ లైన్ అయితే వేసేసావు కదా. ఓకే. ఇప్పుడు మార్కెట్ అయితే ఒక రేంజ్‌లో అయితే ఫైట్ చేస్తూ ఉంది. సో మనమైతే బయింగ్ సైడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ప్లాన్ చేస్తున్నాం. ఫిన్ నిఫ్టీ అయితే రెండు సైడ్‌ల నిఫ్టీ మాత్రం నిఫ్టీ అయితే ఫస్ట్ డైలీలో అయితే పెడదాం. నిఫ్టీ అయితే డైలీలో పెట్టాగా. డైలీలో పెట్టిన తర్వాత మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఈ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఫైట్ చేసింది కాబట్టి బయింగ్ సైడ్ అయితే మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అలానే పూర్తి ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి. మనకి మంచి బయింగ్ రావాలి అంటే 19,484 ఆ లెవెల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మనం అప్ సైడ్ చూడొచ్చు. ఎక్కడి వరకు చూడొచ్చు మళ్ళీ ఇక్కడి వరకే వస్తుంది. ఈ లెవెల్ దగ్గర ఓకే. ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మళ్ళీ 19,654 మళ్ళీ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు నా ప్రకారం. ఎవరైనా టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోతే టెలిగ్రామ్‌లో తప్పకుండా జాయిన్ అయ్యండి. టెలిగ్రామ్‌లో అయితే నేను ట్రెండ్ లైన్ మీద తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకుంటా, ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ టార్గెట్, ఎందుకు ఇక్కడే తీసుకుంటున్నా, రీజన్స్ ఏంటి అనేవి డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే. మనమైతే బయింగ్ సైడ్ అయితే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అయితే బయింగ్ సైడ్ ఓపెనింగ్ గ్యాప్ పై అలా కొట్టుకుంటూ పోతే నిఫ్టీలో మంచి ర్యాలీ జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయడం. ఓకే. మళ్ళీ బయింగ్ సైడ్ ఇప్పుడు లెవెల్ అయితే చేద్దాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. మనమైతే ఒక రేంజ్‌లో అయితే ఉన్నాయి కాబట్టి ఆలన్నీ మనమైతే బయింగ్ సైడ్ అయితే చూస్తున్నాం. ఒకవేళ మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వస్తే బయింగ్ సైడ్ ఆపర్చునిటీ, మంచి రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే పీ సైడ్ అయితే ఆపర్చునిటీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు జీరో కాల్ వచ్చే మార్కెట్ బాగా పడిందంటే బయింగ్ సైడ్ ప్లాన్ చేయండి. మార్కెట్ బాగా పెరిగిందంటే పీ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ కండి. రేపు నా ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ అయితే బ్యాక్ టెస్ట్ అయితే చేస్తుంటా. ఏ విధంగా బ్యాక్ టెస్ట్ చేస్తా అనే ఇంటెన్షన్ అయితే మీకు ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.